ఇక రాష్ట్రంలో పరిస్థితిని తీసుకుందాం జేపీ గారు. మహాకూటమి ఓట్లని లోక్ సత్తా పార్టీ చీల్చింది కొంతవరకు అని అంటున్నారు. అలాగే ఎక్కడైతే బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టకుండా, అంటే మీరు అన్నట్టు అన్ని వర్గాల వారికి ఛాన్స్ ఇవ్వకుండా అక్కడ కూడా డబ్బున్న వాళ్ళని కొంతమంది నిలబెట్టింది, అందువల్లే మహాకూటమి ఓట్లు చీలిపోయాయని టీడీపీలో కొంతమంది వాదన. అలాగే ఒక్క వర్గానికి చెందిన వాళ్ళకి డబ్బున్న వాళ్ళనే కొన్ని ప్లేసెస్ లో నిలబెట్టింది అన్నారు ఒకళ్ళిద్దరు. పేర్లు వద్దు, మీరు చెప్పండి. లోక్ సత్తా నిలబెట్టిందని, లోక్ సత్తా నిలబెట్టిందని చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. లోక్ సత్తా మొత్తం రాష్ట్రంలో పెట్టిన ఖర్చు ఎన్నికలలో నేను చాలా స్పష్టంగా బహిరంగంగా చెప్తున్నాను. కాదని ఎవరన్నా రుజువు చేయమనండి. మహాకూటమి గాని లేకపోతే కాంగ్రెస్ పార్టీ గాని ఒక్క లోక్సభ అభ్యర్థి, పీఆర్పీ గాని ఒక్క లోక్సభ అభ్యర్థి పెట్టే ఖర్చులో సగం ఖర్చు రాష్ట్రం మొత్తంలో లోక్ సత్తా అభ్యర్థులు పెట్టారు. కాబట్టి లోక్ సత్తాకి వచ్చే ఓట్లలో డబ్బు ప్రభావం ఉందంటే అంతకంటే మూర్ఖత్వం మరొకట్లేదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. అంటే లోక్ సత్తా ప్రచారం కూడా చేద్దాను వీళ్ళ ఉద్దేశం. మేము మడిగట్టు ఇంట్లో కూర్చోవాలని చెప్పినా మా భావం కూడా చెప్పకుండా. రెండోది, ఇదేమన్నా మీ జాగీరా? కాంగ్రెస్ గాని మహాకూటమి గాని దేశాన్ని దోచుకోవడం కోసం మీ జాగీరా? మీరు యథేచ్ఛగా చేసుకోండి, దేశాన్ని నాశనం చేస్తాం, మాకు విధానాలు ఉండవు, రోజుకో మాట మాట్లాడతాం, ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మార్చేస్తాం, అవినీతిలో పాలు పంచుకుంటాం, లోక్ సత్తా గాని మరొకటి గాని ఎవరు రాకూడదు, ఇది మా సొంత సామ్రాజ్యం చెప్తున్నారా? మీరంతా రాజకీయాన్ని బాగా చేస్తే లోక్ సత్తాను మరొక సత్తా అవసరం ఎందుకుంటుంది? మా అందరికీ పిచ్చికి మేమంతా వచ్చామా? నాకు వీళ్ళు ఎమ్మెల్యే పద పెద్ద గొప్ప అలంకారం నాకేమన్నా? నా జీవితంలో గత 30 ఏళ్లలో ఏనాడు కూడా ఇంతకంటే ఎక్కువ హోదాలో, ఇంతకంటే ఎక్కువ గౌరవంతో ఉన్నా కానీ తక్కువ లేదు. నాకు అక్కర్లేదేది. ఈ దేశాన్ని నాశనం చేస్తున్నది మీరు, ఈ దేశంలో ప్రజలకు అవగాహన లేకుండా చేస్తున్నది మీరు, ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మారుస్తుంది మీరు. ఇక మూడోది, ఓట్లు చీల్చటము అని చెప్పంటే అసలు లోక్ సత్తా ఓట్లు వీళ్ళంతా చీల్చారని అంటాను. మాకు కనీసం వాళ్ళ పడ్డ ఓట్లకు కనీసం 10 రెట్ల ఓట్లు పడాలి. ఇవాళ రాష్ట్రంలో మనసు చెప్పినట్టు ఓటు వేస్తే లోక్ సత్తాకి 10 రెట్ల ఓట్లు కనీసం పడాలి, కొన్ని చోట్ల 20 రెట్ల ఓట్లు పడాలి. పడకపోవడం కారణం సంప్రదాయ రాజకీయ ఓట్లను చీల్చింది కాబట్టి. అంతేగాని లోక్ సత్తా ఒక చాలా దీర్ఘకాలికంగా మకల పుట్టి పొగ్గలో పోయేది కాదు. దీర్ఘకాలికంగా దేశ రాజకీయాన్ని మార్చడం కోసం, ఈ దేశంలో ప్రజలు కోరుకున్నటువంటి రాజ్యాంగాన్ని ప్రతిష్ఠించడం కోసం వచ్చిన ఒక ఉద్యమం. ఆ ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ, ఉద్యమరీతిలో నడుస్తున్న పార్టీ, చెప్పిందే చేసే పార్టీ, చేసేదే చెప్తున్న పార్టీ. అంచేత ఇది చాలా చౌకబారు విశ్లేషణ, ఇది లేజీ అనాలిసిస్, లోతైన పరిశీలన లేదు వీళ్ళలో. ఎన్నో సందర్భాల్లో ఇతరుల ఓట్లు స్థిరపడ్డ పార్టీలు ఉన్నప్పుడు కొన్ని ఓట్లు మరి సహజంగా ఇంతకుముందు అక్కడ వేసిన వాళ్ళు మీ ఇక్కడికి వస్తారంటే మీరు ఆ పార్టీ కట్టుబానిసా మీరు ఉన్నా? అంటే ప్రజలు పార్టీల కోసం ఉన్నారని ఉద్దేశమా? అయితే పార్టీలు ప్రజల కోసం ఉన్నాయా? ఒకసారి మీరు ఒక పార్టీ ఓటేస్తే శాశ్వతంగా ఆ పార్టీకి మేము కట్టున్న వాళ్ళు ఏమైనా మీకు కాంట్రాక్ట్ ఉందా? ఆ పార్టీ మీకు ఆయుధమా, లేకపోతే ఆ పార్టీకి మీరు ఓటు బ్యాంకా? అంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ కూడా. మా అధికారం కోసం జనం ఉన్నారని అహంకారం నుంచి వచ్చిన మాటలు తప్పేం లేదు. ఓట్లు ఈసారి ఆయన నచ్చితే ఆయనకి వేస్తాను, వచ్చేసారి ఆయన నచ్చకపోతే మీకేస్తాను, లేదంటే ఇంకొకటి వేస్తాను. అది నా హక్కు. నా ప్రతినిధిగా నేను సేవకుడికి ఎంచుకుంటున్నాను. సేవకుడు యజమాని అడుగుతారా ఏమయ్యా ఓటు నాకే లేదేంటని చెప్పని? ఎంత అహంకారం అది! ఈ పిచ్చి పిచ్చి మాటలు. పతనం అవుతున్న రాజ్య వ్యవస్థని బాగు చేయడం కోసం ఆలోచన మానేసి, వీడు చూసుకున్నాడు వాళ్ళు చూసుకున్నాడు, A+B=C కాబట్టి ఇట్లాగా ఇలాంటి లెక్కలు వేసే ఈ కూటములు పొత్తులు రాష్ట్రంలో దేశంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నారు. ఎజెండా మర్చిపోయారు, ప్రజలను మర్చిపోయారు.